హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో వచ్చేసరికి రెసిపీ ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే మంచి రెసిపీ అండి. సో సండే స్పెషల్ రెసిపీ అనమాట. సో చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఆ రెసిపీ మెథడ్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మనకి కారానికి సరిపడా ఒక 3 లేదా ఒక 4 ఎండుమిర్చిని యాడ్ చేసేసుకుంటున్నాను అండి. అలానే దాంతోపాటు ఒక 8 to 10 క్యాష్యూస్ని, దాంతోపాటు ఒక స్పూన్ గసగసాలు, అలానే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను అండి. ఇవి ఎంత బాగా నానితే అంత బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా అలానే వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఒక 1/2 స్పూన్ ధనియాలు, అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, దాంతోపాటు కొంచెం ఆవాలు, అండ్ ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోలోనే తీసుకోవాలండి. అండ్ కొంచెం సోంపు, దాంతోపాటు ఒక 1/4 స్పూన్ మాత్రమే మెంతులు. ఇవి ఒక్కటి కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే కొంచెం మళ్ళీ చేదుగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే చిన్న దాల్చిని, ఇవన్నీ కూడా వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు కూడా, బాగా స్మెల్ వస్తాయి కదండి అవి వేగినప్పుడు, అలా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మష్రూమ్స్ని ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఎక్కువగా ఏంటంటే వెజిటేరియన్ వాళ్ళు మష్రూమ్స్ వచ్చేసరికి నాన్ వెజ్గా ఫీల్ అవుతారండి. అస్సలు కాదండి, మష్రూమ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇప్పుడున్న రోజుల్లో చాలామందికి విటమిన్ డి తక్కువ అవుతుందని చెప్పేసి ఎన్నెన్ని ట్యాబ్లెట్స్ షీట్ల వైజ్ వాడేస్తున్నాము. అందుకనే సో మష్రూమ్స్ని తీసుకోవడం మాత్రం అలవాటు చేసుకోండి చిన్నగా. అవి స్మెల్ కూడా ఉండవండి. చాలామంది స్మెల్ ఉంటాయి అనేసి అనుకుంటారు, స్మెల్ కూడా ఉండవు. సో చక్కగా మనం మార్కెట్ నుంచి తేగానే ఇలాగా ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ముందుగా నానపెట్టుకున్నాను కదండి, సో వీటన్నిటిని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని కూడా ఒక బ్లెండర్లో యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసేసేయండి. ఎందుకంటే ఫస్టే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే అది పేస్ట్ అవ్వకుండా మరీ పప్పులుగా ఉండిపోతుంది. సో ఇలాగా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆ కడాయి మసాలాని కూడా అన్నిటినీ ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఇలా కొంచెం కచ్చపచ్చగా అయిన తర్వాత దానిలోనే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగ స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. సో ఈ మసాలాస్ని ఏంటంటే మనం చాలా రెసిపీస్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆ పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదండి. సో మష్రూమ్స్ని ఏంటంటే ఫస్ట్ టైం అసలు అలవాటు లేని వాళ్ళు తినడం ఎలాగా అనే వాళ్ళకు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఎప్పుడు మష్రూమ్స్ తీసుకున్నా కూడా, దాంతో ఏ రెసిపీ చేసినా కూడా ఏంటంటే ఇలాగా పైన టాప్ లేయర్ని నేను తీసేస్తానండి. ఎందుకంటే బయట మనకి మార్కెట్లోనే చాలా రోజులు ఉన్నాయి కాబట్టి. సో మామూలుగా అయితే కొంచెం విలేజెస్లో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి, అండ్ సిటీస్లో అయితే మీకు తెలిసిందే కదా. సో మార్కెట్లోకి వచ్చి ఒక 2-3 డేస్ అవుతుంది. అండ్ మనం ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే చేసేస్తే పర్లేదు, లేదంటే మనకి మళ్ళీ స్టాక్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఇలాగా తీసేస్తానమాట. టాప్ లేయర్ తీసేసుకొని ఇలాగ కట్ చేసేసుకుంటాను. ఇన్ కేస్ మీకు ఫ్రెష్గా దొరికితే కనుక మీరు అసలు టాప్ లేయర్ తీసేసాల్సిన అవసరం లేదండి. చక్కగా ఒక 5-6 టైమ్స్ వాటిని చక్కగా వాష్ చేసేసేసి చక్కగా యాజ్ ఇట్ ఈస్గా మనం వాడేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ చాప్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలాగ ఒక 1/2 కప్ కర్డ్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అలానే పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కడాయి మసాలా ఉంది కదండి, సో దాన్ని కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసేసి మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వరకైనా దీన్ని మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి. సో ఈ లోపు ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దీన్ని ఓన్లీ, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, గీ రోస్ట్ అని చెప్పేసేసి అండ్ నేను టైటిల్లో కూడా మెన్షన్ చేశాను కదండి, ఓన్లీ గీ రోస్ట్ అనమాట. అంటే మనం నూనె ఏమీ వాడకుండా నెయ్యితోనే అనమాట ఈ రెసిపీ మొత్తం కూడా. సో చక్కగా ఒక 2 స్పూన్స్, అంటే మీకు కర్రీ ఎంతైతే ఉందో సో దాన్ని బట్టి 2 or 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పుని యాడ్ చేసేసుకోండి. సో నేను ఫస్ట్ యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేసుకున్నాను. మా బాబు కొంచెం జీడిపప్పును కూడా ఎక్స్ట్రా యాడ్ చేయమనేసరికి సో ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత దానిలోనే కొంచెం పచ్చివాసన పోయిన
తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో వీటన్నిటిని కూడా ఇలాగా కళాయిలోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ మనకి ఇలా పెరుగుతో ఏదైనా ఐటమ్స్ ఇలా చేసేటప్పుడు ఏంటంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. ఎందుకంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ పెరుగు నుంచి వచ్చే వాటర్ వల్ల ఆ ముక్కలు అనేవి మరీ మెత్తగా అయిపోతాయి, త్వరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఏదైనా చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండండి, అప్పుడే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా కలుపుకొని అది కొంచెం గట్టిపడే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. అండ్ మీకు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయి కదా. సో అప్పుడు ఏంటంటే నేను కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను అండి. సో కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ ఈ రెసిపీ చేసేంతవరకు కూడా నేను ఫ్లేమ్ని ఇలానే హైలో ఉంచుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉన్నానండి. అండ్ ఇందులోకి మనం సాల్ట్ ఎప్పుడూ యాడ్ చేయలేదు కాబట్టి సరిపడా సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. సో యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసేసుకొని ఇది కొంచెం టైట్గా అంటే కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దీనిలోకి కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నానండి, అది కూడా టేస్ట్ పర్పస్ కోసం. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కాసేపు ఉడకనివ్వాలండి. సో ఈలోపు మనకేంటంటే ఒక బౌల్ తీసేసుకొని పరోటా కోసం మనం పిండిని కలిపేసుకుందామండి. సో 2 కప్స్ని పిండిని యాడ్ చేసేసుకొని సో కొంచెం ఉప్పు అలానే కొంచెం షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు కర్డ్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా దీన్ని కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ దీనిలోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని మనం చపాతీ ముద్దలాగా కలుపుకొని ఉంచుకోవాలండి. అండ్ నేనైతే ఇది గోధుమ పిండితో చేసుకుంటున్నానండి. సో యాక్చువల్గా అయితే ఈ పరోటాని మైదాతో చేస్తారు. సో మనం ఇంట్లోనే కాబట్టి చేసుకునేది నేను గోధుమ పిండితోనే చేసేసుకుంటున్నాను. సో మనం పిండి కలుపుకొని పెట్టుకున్న తర్వాత సో ఇదైతే బాగా దగ్గర పడిపోయింది కదండి. సో ఒకసారి కంబైన్ చేసేసుకొని మీకు ఇప్పుడు చూసారా గీ అనేది సైడ్ రిలీజ్ అవుతూ ఉంది కదా. సో అప్పుడు మనం కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మనకి ఈ గీ రోస్ట్ మష్రూమ్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం పరోటా కోసం ఏంటంటే ఈ పిండిని కొంచెం చిన్న బాల్ సైజులో తీసేసుకొని చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని దీని మీద యాడ్ చేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో రోలర్ ఉంటుంది కదండి. సో ఇలా రోలర్తో ఇలాగా మొత్తం ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం కూడా. అండ్ మాకైతే ఇక్కడ ఈ లేయర్ పరోటా అనేది అస్సలు దొరకదండి. మామూలుగా అయితే ఆలు పరోటా ఇలా స్టఫ్డ్వే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇలా లేయర్ పరోటా అస్సలు దొరకదు. సో ఇలాగ లేస్గా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఆ లేయర్స్ అన్నీ కూడా ఇలా చూపించిన విధంగా ఇలా మొత్తం కూడా దగ్గరికి పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే లేయర్ పరోటాస్ని ఇలా సన్నగా ఎంత సన్నగా కట్ చేసేసుకుంటే అంత బాగా లేస్గా వస్తాయన్నమాట. సో ఇలాగా మొత్తం అన్నిటినీ కూడా ఇలా పెట్టేసుకొని ఇలాగ బాల్ లాగా మళ్ళీ రోల్ చేసేసుకోవాలండి. అండ్ మనకి ఎప్పుడైనా కూడా ఇలాగ పరోటా చేసుకునేటప్పుడు మీరు రోలర్తో కాకుండా చపాతీ రోలర్తో కాకుండా ఇలా చేత్తోనే బాగా ఒత్తేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకి చపాతీ రోల్తో కనుక రోల్ చేసేసుకుంటే ఆ లేస్ అనేవి మనకి కుక్ చేసుకున్నా కూడా కనిపించవండి. సో అందువల్ల ఏంటంటే మనం ఇలా చేత్తోనే బాగా ప్రెస్ చేసేసుకుంటే కనుక అవి మరీ ఎక్కువగా ప్రెస్ అవ్వవు కాబట్టి మనకి ఫ్రై చేసేసుకున్న తర్వాత చక్కగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన మనం ప్యాన్ని హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరోటాని కూడా దీనిపైన వేసేసుకొని ఇలాగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి. అండ్ రెండు వైపులా కూడా ఏంటంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా మనం అటు ఇటు ఫ్లిప్ చేస్తూ చక్కగా కాల్చుకుంటే చూసారా మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది. ఇది కొంచెం లైట్గా చల్లారిపోయిన తర్వాత కనుక మనం జస్ట్ చేతులతో క్రష్ చేసేసుకుంటే మనకి ఈ పరోటా లేయర్స్ అనేది చక్కగా కనిపిస్తాయి. సో చూసారు కదా లేయర్ పరోటా మనం ఈజీగా గోధుమ పిండితో కూడా హెల్తీగా చేసేసుకోవచ్చు. సో అలానే పరోటా అండ్ దానికి తోడు గీ రోస్ట్ మష్రూమ్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. సో మీకు కూడా నచ్చితే ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.